Good morning, everyone. My name is Venkat Reddy. I am spoken English and soft skills trainer. I teach how to speak in English. Today, our topic is usage of modal helping verbs. In previous classes, we discussed primary helping verbs. Here, some modal helping verbs are will, would, shall, should, can, could, may, might, must, need to, used to, dare to, and ought to. These are the modal helping verbs. We'll come to know how to use these modal helping verbs. ఏదైనా సరే ఒక యాక్షన్ ఫ్యూచర్ లో జరిగిద్ది అని చెప్పాలంటే మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ఇవన్నీ ఒకసారి చూద్దాం. విల్ కి ఫాస్ట్ ఫామ్ వుడ్, షల్ కి షుడ్ అనేది ఫాస్ట్ ఫామ్, నెక్స్ట్ కుడ్ అనేది కెన్ పాస్ట్ ఫామ్, నెక్స్ట్ మైట్ మస్ట్ అనేది మే యొక్క పాస్ట్ ఫామ్స్. ఇవి పాస్ట్ ఫామ్స్, జస్ట్ ఫ్యూచర్ యాక్షనే గానీ మనం పాస్ట్ ముందే డిసైడ్ అయ్యాము అయిన సందర్భంలో మనం ఇవి యూజ్ చేసి చెప్తాం. ఒకసారి విల్ సీ వన్ బై వన్. విల్ అండ్ షల్. విల్లు షల్లు మనం ఫ్యూచర్ టెన్స్ లో విల్లు షల్లు యూజ్ చేస్తూ ఉంటాం. మన కన్ఫ్యూజన్ ఉంటా ఉండిద్ది. అసలు విల్ ఎప్పుడు యూజ్ చేయాలి, షెల్ ఎప్పుడు యూజ్ చేయాలి? విల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్స్ హీ షీ. సబ్జెక్ట్ హీ షీ అయితే మనం విల్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఐ వి అయితే మనం షెల్ యూజ్ చేస్తాం. ఇట్లా హీ షీ యూజ్ చేస్తే మనం దీన్ని ఫ్యూచర్ టెన్స్ లో చెప్పినట్టు. ఐకి వీకి షెల్ యూజ్ చేసామంటే మనం దాన్ని ఫ్యూచర్ టెన్స్ లో చెప్పినట్టు. ఒకవేళ రివర్స్, హీకి షీకి షెల్ యూజ్ చేసాం, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, ఇట్స్ ఆబ్లిగేషన్ అయింది. హైకి వీకి విల్ యూజ్ చేసాం, ఇట్స్ ఆల్సో అన్ ఆబ్లిగేషన్. అట్లా మనం చేంజ్ చేసి యూజ్ చేసామంటే ఇట్స్ ఆబ్లిగేషన్, కండిషన్స్, రిక్వెస్ట్, డిమాండ్స్, కమాండ్స్ ఇవన్నీ అవుతాయి. హీకి షీకి విల్ మాత్రం యూజ్ చేస్తే మనం ఫ్యూచర్ హోప్, ఫ్యూచర్ లో జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్పే సందర్భం హీకి షీకి విల్ యూజ్ చేస్తాం, ఐకి వీకి షెల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ విల్ అటెండ్ మ్యారేజ్ ఫంక్షన్ మీన్స్ అతను ఖచ్చితంగా మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అవుతాడు, డిసైడ్ అయిపోయాడు, ఖచ్చితంగా అటెండ్ అవుతాడు అని చెప్పే సందర్భంలో మనం యూజ్ చేస్తాం విల్. ఐ షల్ అటెండ్ మ్యారేజ్ ఫంక్షన్, నేను డిసైడ్ అయిపోయాను, ఫస్ట్ పర్సన్ నేను డిసైడ్ అయిపోయాను. ఇక్కడేమో థర్డ్ పర్సన్ డిసైడ్ అయితే విల్ యూజ్ చేసి చెప్తాము. ఇక్కడ ఫస్ట్ పర్సన్ డిసైడ్ అయి నేను చెప్తుంటే షెల్ యూజ్ చేసి చెప్తాం. దిస్ ఈజ్ వాట్ యూసేజ్ ఆఫ్ విల్ అండ్ షెల్. నెక్స్ట్ కెన్. కెన్ మీన్స్ ఇట్స్ అన్ ఎబిలిటీ. ఒక పర్సన్ యొక్క ఎబిలిటీ చెప్పేటప్పుడు మనం కెన్ యూజ్ చేసి మాట్లాడతాం. ఇంకోటి పాసిబిలిటీ కూడా మనం కెన్ యూజ్ చేసి మాట్లాడొచ్చు. It's an ability and possibility also. My ability, I can do homework very early. My ability is నేను homework త్వరగా చేయగలను. I can do videos, more number of videos. My ability is నేను వీడియోస్ చేయగలను. That is what my ability. Possibility, I can finish homework by today. నేను ఖచ్చితంగా కాదు, ఐ కెన్ అంటే నేను కొంత చేయగలను అని చెప్పడం మాత్రమే, 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా చేస్తామని మాత్రం మనం చెప్పలేము ఇక్కడ ఐ కెన్ అనేది. దిస్ ఈజ్ వాట్ కెన్. నెక్స్ట్ కుడ్. ఇట్స్ పాస్ట్ యాక్షన్ ఆఫ్ కెన్. కెన్ కి పాస్ట్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ ఫినిష్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎబిలిటీ. ఇది కూడా ఎబిలిటీనే. మనం పాస్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి చెప్పే సందర్భంలో కుడ్. ఇంకా మోర్ పొలైట్ గా చెప్పే సందర్భంలో కూడా మనం కుడ్ యూజ్ చేసి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ ఫినిష్ హోంవర్క్ బై టుడే. నేను ఖచ్చితంగా కుడ్ ఫినిష్ చేయగలని కొంచెం పాజిటివ్ గా చెప్పే సందర్భంలో మనం కుడ్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎబిలిటీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ పాసిబిలిటీ. హియర్ ద పాసిబిలిటీ ఈజ్ 60 to 65%. హియర్ ద పాసిబిలిటీ ఈజ్ 50 to 60%. Next, we'll see may, might, and must. May, it's also a possibility. I may come. నేను వస్తాను అని చెప్తున్నాను, కానీ ఖచ్చితంగా వస్తాను అని చెప్పట్లా. మీన్స్ పాసిబిలిటీ ఇస్ వెరీ లెస్. At that time, we'll use may. Sometimes we may ask permission. May I come to your class? నేను మీ క్లాస్ కు రావచ్చా?
ఆస్కింగ్ పర్మిషన్స్ అడిగే సందర్భంలో కూడా మనం మే యూజ్ చేస్తాం. మైట్ అనేది మే కంపేర్ చేసుకుంటే మైట్ ఆల్రెడీ మీకు చెప్పాను పాస్ట్ ఫామ్ అని, మే యొక్క పాస్ట్ ఫామ్ మైట్. కానీ ఇక్కడ మైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఐ మైట్ కమ్ అన్నాను అనుకోండి, ఇక్కడ మే కంటే కూడా పాసిబిలిటీ చాలా లెస్ గా ఉండిద్ది. చాలా లెస్ పాసిబిలిటీ కేసెస్ లో మనం మైట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మస్ట్ అంటే ఇట్స్ ఎ పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ పెట్టారు మీకు డాక్టర్, యూ మస్ట్ ఈట్ నాన్ వెజ్ ఫుడ్ రెగ్యులర్లీ అన్నారు. మీన్స్ డాక్టర్ మీకు ఒక కండిషన్ పెట్టారు, ఖచ్చితంగా నువ్వు రెగ్యులర్ గా నాన్ వెజ్ తినాలి అని. లేకపోతే కొంతమంది ఆల్కహాలిక్ ఎడిక్ట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తారు డాక్టర్స్, నువ్వు ఖచ్చితంగా ఆల్కహాల్ తాగకూడదు, యూ మస్ట్ నాట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్తారు. మీన్స్ వాళ్ళకి ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ పెట్టే సందర్భంలో మనం మస్ట్ యూజ్ చేస్తాం, ఖచ్చితంగా చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి అని ఇట్లా కండిషన్స్ పెట్టే సందర్భం. దిస్ ఈజ్ వాట్ మే, మైట్ అండ్ మస్ట్. నెక్స్ట్ షుడ్. వీ నీడ్ టు డిస్కస్ షుడ్ అండ్ వుడ్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ షుడ్ ఈస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ షెల్ అండ్ వుడ్ ఈస్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ విల్. Decided actions. Should it's a condition, it's an obligation. మనం చెయ్యాలి ఆబ్లిగేషన్. ఇంకా మనకు వేరే పాసిబిలిటీ లేదు, ఖచ్చితంగా చేయాలి. యూ షుడ్ ఫినిష్ హోంవర్క్ బై టుడే. మన ఆర్డర్స్ వేస్తా ఉంటారు, టీచర్స్ స్టూడెంట్స్ కి ఆర్డర్స్ వేస్తా ఉంటారు. ఆ సందర్భంలో మనం షుడ్ యూజ్ చేస్తాం ఆబ్లిగేషన్. ఇంకా నీకు వేరేది లేదురా, నువ్వు ఖచ్చితంగా ఇదే చేయాలి అని చెప్పే సందర్భంలో మనం షుడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వుడ్ అనేది ఏంటంటే కొంచెం పొలైట్ గా చెప్తాం. యూ వుడ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ మీన్స్ నువ్వు ఖచ్చితంగా రావాల్సి ఉంది. యూ వుడ్ కమ్ అటెండ్ మ్యారేజ్ ఫంక్షన్ మీన్స్ నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంది మ్యారేజ్ ఫంక్షన్ కి. ఇట్లా ఏదైనా సరే కొంచెం పాజిటివ్ గా ఖచ్చితంగా చేయాలి అని చెప్పే సందర్భంలో వుడ్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ యూసేజ్ ఆఫ్ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. నెక్స్ట్ విల్ సీ నీడ్ టు. నీడ్ టు మీన్ నెసెసిటీ. ఏదైనా సరే మనకు అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ స్కూల్స్ లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఆ స్కూల్స్ లో నాకు అమౌంట్ రావాల్సి ఉంది. సింపుల్ గా సార్ మీరు నాకు అమౌంట్ ఇస్తారా లేదా అని అట్లా అడిగితే ఎవరైనా ఇస్తారా? ఎవరు? మనం కొంచెం పాజిటివ్ గా అడగాలి. అడిగే సందర్భంలో సార్ ఐ నీడ్ టు గెట్ శాలరీ సార్ మీన్స్ నాకు అవసరం ఉంది సార్, కొంచెం మనీ ఇస్తారా, కొంచెం అమౌంట్ ఇస్తారా అని అట్లా అడిగితే అది పొలైట్నెస్ గా ఉండిద్ది. అవతల వాళ్ళు కూడా రిప్లై అనేది సరిగా ఉండిద్ది. అదే నాకు అవసరం సార్ ఇస్తారా ఇవరా అని అడిగామంటే వాళ్ళు సరిగ్గా రిప్లై అవ్వరు. మీన్స్ ఈ సందర్భంలో మనం అడగాల్సింది ఐ నీడ్ టు గెట్ అమౌంట్ ఫ్రమ్ యూ సార్, ఐ నీడ్ టు గెట్ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్రెండ్ కి అప్పిచ్చినా సరే వాడిని ఎట్లా అడుగుతారు? వాడిని కొంచెం ఘోరంగా అడిగారు అనుకోండి, వాడి రిప్లై అనేది ఇస్తాలేరా పోరా అంటారు. వాడిని కూడా కొంచెం పొలైట్ గా అడగా, అరే నాకు కొంచెం మ్యారేజ్ ఫంక్షన్ ఉందిరా, నాకు ఇట్లా ఉంది, నేను ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా పాజిటివ్ గా అడిగి కొంచెం రావాలి, నీ దగ్గర నుంచి అమౌంట్ ఇస్తావా అని అడగాలి. ఐ నీడ్ టు గెట్ అమౌంట్ ఫ్రమ్ యూ అని కొంచెం పాజిటివ్ గా అడగాలి. ఏదైనా సరే ఎవరినైనా సరే మన అమౌంట్ ఇచ్చినా సరే మనకి అమౌంట్ రావాల్సి ఉన్నా సరే ఏవైనా కొంచెం మనకు అవసరం ఉంది అని అడిగితే మనకి రిప్లై అనేది సరిగ్గా వచ్చింది. మీన్స్ ఐ నీడ్ టు గెట్, we need to use I need to get. Next use to. Past habitual actions. Past habitual actions means గతంలో చేసేవన్నీ నేను ఇప్పుడు చేయట్లేదు అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తా ఉంటారు, నేను అప్పట్లో స్మోక్ చేసేవాడిని అంటే ఇప్పుడు చేయడం లేదని, అప్పట్లో నేను పాటలు బాగా పాడేవాడిని అంటే ఇప్పుడు పాడట్లేదని, అప్పట్లో నేను ఇంత వెయిట్ మోసేవాడిని అంటే ఏంటి ఇప్పుడు మోయట్లేదని. మన తాతగారు వాళ్ళు చెప్తారు ఇంటి దగ్గర, అరే అప్పట్లో నేను పొలాల గట్ల మీద 100 కేజీలు యూరియా బస్తా మోసుకుంటూ వెళ్లేవాడిరా అని, అంటే ఇప్పుడు చేయట్లేదని. ఇట్లా అరుగుల మీద కూర్చొని చెప్పుకుంటా ఉంటారు. అట్లాగే మనం కూడా చెప్తా ఉంటాం, అప్పట్లో నేను బాగా పాటలు పాడేవాడిని అని. మీన్స్ ఐ యూజ్ టు సింగ్ సాంగ్స్, ఐ యూజ్ టు స్మోక్, ఐ యూజ్ టు క్యారీ వెయిట్, ఎ లాట్ ఆఫ్ వెయిట్. అప్పట్లో చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదని అట్లా చెప్పే సందర్భంలో మనం యూజ్ టు యూజ్ చేస్తాం. ఇంకా ఒక ఎగ్జాంపుల్, ఒక స్టేజ్ మీద ఒక ఫ్రెండ్ నించున్నాడు. ఆ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ స్టేజ్ మీద పిలిచి ఒక పాట పాడరా అన్నాడు. ఆ సందర్భంలో అరే నేను అప్పట్లో పాడేవాడిని ఇప్పుడు
పాడటం లేదు అని చెప్తాడు. మీన్స్ ఆ సెంటెన్స్ ఏం చెప్తాడంటే ఐ యూజ్ టు సింగ్ సాంగ్స్ అని చెప్పాడు వాడు. అందరికి అర్థమైన ఇంగ్లీష్ అర్థమైన వాడికి అయితే అప్పట్లో వాడేవాడు ఇప్పుడు వాడట్లేదని సైలెంట్ గా ఉంటాడు. కానీ మిగతా వాళ్ళందరూ చూస్తాను ఐ యూజ్ టు సింగ్ సాంగ్ అన్నాడు, ఈడేం స్టేజ్ ఎక్కట్లేదని చూస్తా ఉంటారు. వాడు చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. ఐ యూజ్ టు సింగ్ సాంగ్స్ అంటే అప్పట్లో వాడేవాని ఇప్పుడు వాడట్లేదురా మానేశాను అని. మీన్స్ అర్థమైతే యూజ్ టు అనేది అందరికి తెలిస్తే అప్పట్లో అని అర్థమైద్ది. అర్థం కాని వాళ్ళందరూ ఇట్లాగే నోరు ఎల్లబెట్టి చూస్తా ఉంటారు, ఏంది వాడు వెళ్ళట్లేదు ఏంటి అని. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ యూజ్ టు. నెక్స్ట్ డేర్ టు మీన్స్ డేర్నెస్, ధైర్యంగా ఏదైనా సరే మనం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాను అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కాంపిటీషన్ ఛాలెంజ్ బిసుకున్నారు. ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ లో నేను విన్ అవుతారా అని. ఐ డే టు విన్ ద టాస్క్, ఐ డే టు విన్ దిస్ కాంపిటీషన్, ఐ డే టు విన్ అగైనెస్ట్ యూ. మీన్స్ ఛాలెంజ్ చేసి చెప్పే సందర్భంలో మనం యూజ్ చేసేదే డేర్ టు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆర్ట్ టు. ఆర్ట్ టు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లోజ్ రిలేటివ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు, వాళ్ళకి హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగోలేని సందర్భంలో మనం వాళ్ళకి కొంచెం చెప్పాలి, క్లోజ్నెస్ ఉంటది కదా, కొట్టైనా చెప్పగలిగే సందర్భం ఉండిద్ది. మీన్స్ అది కూడా కొంచెం పాజిటివ్ గా చెప్పగలుగుతాం. అరే యూ ఆర్ట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, వాడికి బాగలేదు కాబట్టి నువ్వు డాక్టర్ని ఖచ్చితంగా కలవాలిరా అని చెప్తాం. అంతేగాని అరే కలిస్తే కలవ సక్సెస్ అవ్వంటామా అన్నాం కదా. ఆ సందర్భంలో మనం ఆర్ట్ టు యూజ్ చేస్తాం. ఏదైనా సరే క్లోజ్ రిలేటివ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వెయిట్ బాగా గెయిన్ అయ్యాడు, వెయిట్ గెయిన్ అయిన వాడికి ఒక సజెషన్ ఇవ్వాలి. యూ ఆర్ట్ టు డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అని చెప్పాలి. మీన్స్ వాడికి కొంచెం పొలైట్ గా చెప్తాం, కొట్టి చెప్పే అంత ఉండిద్ది, మన దగ్గర హక్కు ఉండిద్ది. మీన్స్ ఆ సందర్భంలో మనం యూజ్ చేసేదే ఆర్ట్ టు. దిస్ ఈజ్ వాట్ యూసేజ్ ఆఫ్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, need to, use to, dare to and ought to. I hope you have understood. Thank you. Have a nice day.